హలో గైస్, మీరు చూస్తున్నారు డేవిడ్ గేమర్ తెలుగు. గైస్ ఈరోజు వచ్చేసి నేను విలేజర్స్తోనైతే మనం ట్రేడింగ్ అయితే చేయాలి కదా. సో వాళ్ళ కోసం ఇక్కడ నేను ఒక బిల్డ్ అయితే ఇప్పుడైతే చేయబోతున్నాను గైస్. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈసారి నేను కొత్తగా కొంచెం అందంగా బిల్డ్ చేయాలని అయితే అనుకుంటున్నాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు వచ్చేసి నైట్ అవుతున్నలాగా ఉంది. మనం స్లీప్ అయితే వెయ్యాలి. ఇంకా నైట్ అవ్వలేదు, ఇప్పుడు అయ్యిందేమో చూద్దాం. ఓకే గైస్, నైట్ అయిపోయింది. గైస్ ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఆల్రెడీ నేను బిల్డ్ చేసి ఉంచాను. ప్లానింగ్ అనేది అనమాట. ఇది అంటే ఈ ప్లానింగ్ విధానంలో మనం కట్టాలి. సో ఈ ప్లానింగ్ వచ్చేసి మీకు ఇప్పుడు స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను. ఇదే ప్లానింగ్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నిలువుగా ఎన్ని బ్లాక్స్ తీయాలి, అలాగే సైడ్ ఎన్ని బ్లాక్స్ తీయాలి అనేసి ఇక్కడ నేను నెంబర్లు కూడా ఇచ్చాను. సో ఈ నెంబర్ల విధానంలో మీరైతే తీయండి, అప్పుడు మీకు అయితే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది ఎందుకని ముందే బిల్ చేస్తానంటే వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోతుంది గైస్, అందుకే ఇలాగైతే నేను బిల్ చేసాను. ఇంకా ఇదనమాట. మీరు కంప్లీట్గా అక్కడ నెంబర్లు ఇచ్చాను కదా, ఆ విధానంలో అయితే దాన్ని ముందుగానే చేసి ఉంచుకోండి. ఆ తర్వాత ఇగోండి గైస్, ఇవన్నీ మనకి అవసరం పడేవి. బిల్డ్ అయితే మనం బిల్ చేయాలి కదా, దానికి అవసరం పడేవన్నీ నేను ఉంచాను ఇక్కడ. ఇవన్నీ మనకైతే అవసరం పడతాయి. ఇంకా అలాగే వచ్చేసి నేను బ్యాంబో బ్లాక్స్ ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నానంటే, కిందటి వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి గైస్, నేను ఆ వీడియోలోనే చెప్పాను. బ్యాంబో స్టిక్స్ ఉంటాయి కదా, జంగిల్కి వెళ్ళి అయితే తీసుకొచ్చాను. ఇదిగోండి ఇక్కడ పెద్ద ఫామ్ చేశాను. ఇంకా సో ఈ బ్లాక్స్ ని ఉపయోగించే మనమైతే బిల్డ్ అయితే చేయబోతున్నానని నేను ఆ వీడియోలోనే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదైతే అప్పుడైతే ఆ వీడియోలో వచ్చేసి కొంచెంగా అనేది బిల్డ్ చేశాను. తర్వాత ఆఫ్లైన్ లో ఇంకా పెద్ద ఫామ్ లాగా అయితే మార్చాను అనమాట. ఇప్పుడు మనం అయితే ప్రారంభించేద్దాం గాయస్. ఇది నా ఫార్మింగ్ చూసుకోవచ్చు. ఆల్రెడీ నా ఫస్ట్ వీడియో చూస్తే ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా వీడియోలో అయితే చెక్ చేయండి. ఫస్ట్ గా అయితే మనకి ఏవైతే అవసరం పడతాయో అవి అయితే మనం తీసుకుందాం. ఇవన్నీ మనకి అవసరం పడతాయి, ఇవి కూడా కావాలి. ఇంకా ఏవైనా ప్రస్తుతానికి సరిపోతాయి గైస్. మనం ఇంకా బిల్డ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు 4 బ్లాక్స్ హైట్ అయితే లేపాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధానంలో అయితే వేసుకోండి. ఇలా అయితే వేసుకోండి గైస్. చూసారు కదా, 4 బ్లాక్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది గైస్ కంపల్సరీ. మీరు హైట్ వచ్చేసి 4 బ్లాక్స్ అయితే వేసుకోండి. ఈ విధానంలో అయితే వేసుకోండి గైస్. సో బ్లాక్ తప్పించి బ్లాక్ వేయాలన్నమాట. ఇగోండి ఇక్కడ చూడండి, ఒక బ్లాక్ వదిలేసాను కదా సెంటర్ లో. సో అలా వదిలేయాలన్నమాట. అలా వదిలిస్తే కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను గైస్, మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి. సెంటర్ లో వచ్చేసి ఎలా వేసుకోవాలో చూడండి. ఇక్కడ కూడా 4 బ్లాక్స్ అయితే, సో ఇక్కడ ఎలా వేయాలో మీరే చూడండి. ఓ గాయస్ పడట్లేదు సార్ ఇంకా. ఓకే ఇప్పుడు పడ్డది. ఓకే గాయస్, ఈ విధానంలో అయితే మీరైతే వేసుకోండి. సెంటర్ లో 4 బ్లాక్స్ అయితే అన్ని ఇంకా 4 బ్లాక్స్ అనమాట. ఓకే గైస్, ఇలా వేసుకున్న తర్వాత మీరు ఒక బ్లాక్ అనేది వదిలేయండి అడుదుక్కు. ఎందుకంటే అక్కడ వేస్తే బిల్డ్ అనేది సరిగ్గా బిల్డ్ అవ్వదు. సో అక్కడ ఒక బ్లాక్ అనేది మీరు వదిలేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా 4 బ్లాక్స్ అయితే ఇంకా ఇలా లైన్ గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇక్కడ నుండి మళ్ళీ స్పీడ్ అయితే పెడుతున్నాను. అక్కడ వచ్చేసి మనం 2 వేయాలి, ఇక్కడ వేయలేదు మనం. సో ఇక్కడైతే వేసేద్దాం ఫాస్ట్గా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇవైతే అవసరం పడతాయి, తీసుకోండి. ఆ తర్వాత ఇలా వేసుకుంటూ వెళ్ళండి గైస్. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కూడా పైన కూడా వేసుకోవాలి.
మీరు వీడియోలో ఎలా చూస్తున్నారో అచ్చం అలానే చెయ్యండి గైస్. అప్పుడు ఇది ఒకవేళ మీరు కూడా బిల్ చేయాలనుకుంటే బిల్ చేయొచ్చు. సో అటు సైడ్ కూడా అలా ఒకటైతే వేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వేసాను కదా. సో ఇలా వేసిన తర్వాత సెంటర్లో ఒకటి వేసి మళ్ళీ పైన ఒకటి వేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒకటి వేసేయాలి. అంతే గైస్. మళ్ళీ ఇక్కడ కూడా ఇలా వేసుకోవాలి. అంతే గైస్. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అవతల వైపు వేసాం కదా, ఇక్కడ కూడా అలాగే వేయాలి. ఓకే గైస్, కంప్లీట్ చేస్తాం మనం. సో ఫుడ్ తిందాం. ఇప్పుడు మనం పైన అయితే వేయాల్సి ఉంటుంది. సో ఇలాగా పైన మనం వేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. ఓకే, ఇటువైపు కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు అవతల వైపు కూడా కంప్లీట్ చేసేద్దాం. గాయస్, నేను ఎక్కడైనా ఏదైనా తడబడితే ఏమనుకోకండి. నేను వాయిస్ ఓవర్ వచ్చేసి బాగా ఇవ్వడానికే ట్రై చేస్తాను, బట్ అక్కడక్కడ తడబడిపోతుంటాను, ఏమనుకోకండి. సో ఇది కొంచెం మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటా. నేను ఇంకా బెటర్గా మార్చుకుంటాను ముందుకి. గాయస్, యువతల వైపు ఎలా వేయాలంటే అనండి చెప్తాను. ఓకే, ఇక్కడ వేయకూడదు గాయస్, నేను వేసేసాను తెలియక. సో అక్కడైతే వేయకండి, ఎందుకంటే మనం విలేజర్స్ని అయితే తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది అవుద్ది. సో అక్కడైతే వేయకండి, మీరు ఇలా అయితే వేసుకొని వెళ్ళండి. ఓ చూడండి గైస్, ఇక్కడైతే మిస్టేక్ పడిపోయింది, ఇది తీసేద్దాం. ఓకే, వచ్చిందిలే. ఇంతే గైస్, ఇలా అయితే మీరు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా ఫైనల్ రిజల్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది గైస్, చూడండి మీరే. మళ్ళీ మీద కూడా ఫిల్ చేసేయాలి. ఇలా అయితే ఫిల్ చేసేయండి. ఓకే గైస్, మళ్ళీ ఇక్కడ కూడా ఇలా అయితే వేసుకోవాలి మనం. ఓ గైస్, నైట్ అయిపోయింది, నేను చూసుకోలేదు. సో స్లీప్ అయితే వేసేద్దాం. అమ్మయ్య, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇవైతే చాలా అవసరం పడతాయి, ఇవి తీసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధానంలో అయితే వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా గాయస్, ఇక్కడైతే స్పీడ్ అయితే పెడుతున్నాను. కంప్లీట్ చేసాం మనం. ఇప్పుడు ఏం చేయాలంటే, అవతల వైపు అయితే పెండింగ్ అయితే ఉంచేసాం. సో అదైతే మనం అయితే ఫినిష్ చేసేద్దాం. ఇక్కడ నేను మర్చిపోయాను గైస్, ఇక్కడ వదిలేసాను. ఇది వచ్చేసి మనం కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ మనం ఈ విధానంలో అయితే వేసుకోవాలి. ఓ ఇక్కడైతే పొరపాటుకు పడిపోయింది, తీసేద్దాం. ఓకే గైస్, తీసాను. ఓ గాయస్, ఇక్కడైతే వేయకూడదు. నేనేంటంటే ఊపులన వేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అందుకే వేసాను అవి. మనం ఇక్కడ వేస్తే ఏంటి ఇబ్బంది అంటే, విలేజర్స్ని తీసుకొచ్చేటప్పుడు అక్కడ ట్రాక్స్ వచ్చేసి పడవు, అందుకే అవి అయితే వేసుకోకూడదు. ఇలా మీరైతే పైన అయితే వేసుకోండి గైస్. ఓకే, మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ వీడియోలో చూస్తున్న విధానంలో అయితే వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా. సో ఇక్కడ నుండి స్పీడ్ అయితే పెడుతున్నాను. మనం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనం సెంటర్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడైతే ఎలా అయితే మీరైతే వేసుకోండి. ఇలా వేసి సెంటర్లో ఒక బ్లాక్ వేసి మళ్ళీ ఇటు దుక్కు లైన్ ఇలాగా అన్నమాట. ఈ విధానంలో అయితే చెయ్యండి గైస్. ఇటువైపు కూడా అలాగే సేమ్ టు సేమ్.
సెంటర్లో ఒకటి వేసి అది ఇంకా వదిలేసి ఇటువైపు అటువైపు ఫిల్ చేసేయాలన్నమాట. ఈ విధానంలో అయితే ఫిల్ చేసేయాలి. మధ్యలో మనం ఒక గ్యాప్ లాగా అయితే ఉంచేయాలి. ఓకే, ఇటువైపు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటే ఉంది, ఇది కూడా కంప్లీట్ చేసేద్దాం. ఓ గాయ్స్, బ్లాక్స్ అయిపోయాయి, మన దగ్గర ఉన్నాయి ఇంకా. సో ఇవి తీసుకొని వేసేద్దాం. గాయ్స్, వీడియో కొంచెం లెంత్ అయితే ఏమనుకోకండి. సో నాకైతే 1:30 నిమిషాలు పట్టింది. ఇంకా ఎడిటింగ్ చేసిన తర్వాత వచ్చిన ఫుటేజ్ ఇదనమాట. నేను చాలా వరకు అయితే స్పీడ్ అయితే పెట్టాను గాయ్స్ వీడియోలో. సో కొంచెం లెంత్ అయితే ఏమనుకోకండి వీడియో. సో ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ చేసాం మనం. నెక్స్ట్ ఏడ్ చేయాలంటే ఇప్పుడు మనం బాక్స్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనకు కావాల్సినవి మళ్ళీ తీసుకుందాం. ఓకే, మనకి ఇవైతే అవసరం పడతాయి. ఇప్పుడు మనం ఈ బ్లాక్స్ అయితే తీసుకొని ఇక్కడ మీరు కరెక్ట్గా అయితే చూడండి గైస్, నేను ఎలా వేస్తున్నానో అచ్చం అలానే వెయ్యండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఈ విధానంలో అయితే వేసుకుంటూ వెళ్ళండి. గైస్, మీరు వీడియో వచ్చేసి స్లో మోషన్లో పెట్టుకొని చూడండి. అప్పుడు నేను ఎన్ని బ్లాక్స్ వేస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను 6 వేసాను, 6 బ్లాక్స్ హైట్ వేసాను నేను. సో అలా అనమాట. మనం వీడియో వచ్చేసి మీరు స్లోలో పెట్టుకుంటే ఏంటంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను 5 బ్లాక్స్ అయితే వేసాను. ఇప్పుడు ఇటువైపు వచ్చేసి మనం కింద ఇలా వేసుకొని పైన కూడా ఇలా వేసుకోవాలి. అంతే గైస్, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అంతా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనకి నిచ్చెన కావాలి గైస్, పైకి అయితే వెక్కాలి మనం. సో మనకైతే నిచ్చెన అయితే కావాలి. సో తెచ్చుకుందాం. వీటిని ఏమని పిలుస్తారో నాకు తెలియదు గైస్. సో మీరు ఒకవేళ మీకు తెలిస్తే కిందనైతే కామెంట్ చేయండి. ఇక్కడ మనం ఇలా వేసుకోవాలి. ఓ, ఇది రాంగ్గా పడిపోయింది, తీసేద్దాం. ఓకే ఓకే గైస్, సరిపోతుంది హైట్. సో మనమైతే సింపుల్గా పైకి అయితే ఎక్కిపోవచ్చు. ఇక్కడ ఏం చేయాలంటే గైస్, ఇక్కడే మీరు నీట్గా అయితే వెయ్యాల్సి ఉంటుంది. శ్రద్ధగా చూడండి. ఫస్ట్ ఇక్కడ మీరు కిందకైతే వంగండి. వంగిన తర్వాత ఇలాగ ఈ సైడ్కి అయితే వచ్చి వెయ్యాలి గైస్. కరెక్ట్గా మీరు కరెక్ట్గా వంగి ఈ సైడ్కి వచ్చి వేయకపోతే అది సరిగ్గా పడదు. ఆ తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇగోండి, ఈ విధానంలో కరెక్ట్గా వచ్చి ఇలా అయితే వెయ్యాలి. మీరు క్రౌచ్ అవ్వండి. ఓకే, క్రౌచ్ అయితే మీకు కరెక్ట్గా అయితే పడుతుంది, కాకపోతే పడదు అది మీరు ఎంత గింజుకున్నా. అందుకే మీకు ఏంటంటే శ్రద్ధగా చూడండి అని చెప్పాను నేను. ఈ విధానంలో అయితే మీరైతే వంగి అయితే వేసుకోండి. ఓకే, దీని మీద ఒక బ్లాక్ వేసి మళ్ళీ సైడ్న ఒక బ్లాక్ వేసి మళ్ళీ దీని మీద ఒక బ్లాక్ వేసి మళ్ళీ ఒక సైడ్న ఒక బ్లాక్ వేసి అంతే గైస్. అవతల వైపు అయితే దూకియాలి. ఇప్పుడు మనం యువతల వైపు మళ్ళీ ఇవి తీసుకొని క్రౌచ్ అయ్యి ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి ఇలా అయితే వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ బ్లాక్స్ తీసుకొని దీని మీద అయితే ఒక బ్లాక్ అయితే వేసుకొని మళ్ళీ ఇటువైపు అయితే ఇలా వచ్చి మళ్ళీ తీసుకొని ఇది ఇలా వేసి దీని మీద బ్లాక్ అయితే వేయాలి. అంతే గైస్, కంప్లీట్ అయిపోయింది. సో మనం అయితే అవతల వైపు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అవతల వైపు అయితే వెళ్దాం. మనం యువతల వైపు వచ్చేసిన తర్వాత మళ్ళీ క్రౌచ్ అవ్వండి. ఆ తర్వాత వచ్చేసి ఇటు దుక్కు ఇలా వేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇటు దుక్కు కూడా మీరు నీట్గా వేసుకోవాలి. చూడండి గైస్,
ఇదిగోండి ఇలా వేసుకోండి. ఓకే, వేసుకున్న తర్వాత బ్లాక్స్ అయితే తీసుకోండి. తీసుకొని ఇక్కడ ఒక బ్లాక్ అయితే వేయండి. తర్వాత వచ్చేసి ఒక్క సెకండ్ గైస్, నేను చూసుకుంటున్నాను కరెక్ట్గా ఉందో లేదో అనేసి. మనం చిన్న మిస్టేక్ చేసినా మళ్ళీ అదంతా ఇరిపేస్ చేయాలి. మళ్ళీ ఇక్కడ బ్లాక్ అయితే వేసుకోండి. అంతా కరెక్ట్గా ఉందా? ఓకే, ఇక్కడ బ్లాక్ అయితే వేసుకోండి. ఓ గాయస్, నైట్ అయిపోయింది, నేను చూసుకోలేదు. ఓకే, త్వరగా వెళ్ళి మనం స్లీప్ అయితే వేసేద్దాం. గాయస్, ఇక్కడ మనం స్లీప్ అయితే వేయలేకపోతున్నాం, ఏదో జాంబీ స్పాన్ అయినలాగా ఉంది. సో కొంచెం దూరం వెళ్ళి అయితే మనం అయితే అక్కడైతే స్లీప్ అయితే వేసేద్దాం. ఓకే, ఇక్కడైతే మనం స్లీప్ వేసేద్దాం. ఓకే గాయస్, ఓకే మళ్ళీ మార్నింగ్ అయితే అయిపోయింది. ఓ గాయస్, జాంబీ స్పాన్ అయ్యాయి. మన కత్తి అయితే తీసుకుందాం. ఇది దుక్కు స్పైడర్ ఉంది, ఆ లోపల కీపర్ ఉంది. వీటితో పెద్ద ప్రమాదం ఉండదు, కానీ ఆ కీపర్ అంటే నాకు భయం గాయస్. ఎందుకంటే అది వచ్చి కానీ పేలింది అనుకోండి, ఇంకా నాశనమే. ఇంకా మళ్ళీ అది మనం బిల్ చేసుకోవాలి. ఈ సెంటర్కి వచ్చి పేలిందంటే ఇవన్నీ పోతాయి. సో కీపర్స్తోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. అవతల వైపు అయితే జంప్ చేసేయాలి మళ్ళీ. ఓకే గాయస్, మళ్ళీ ఇక్కడ క్రౌచ్ అయితే అవ్వండి. ఇక్కడ బ్లాక్ వేసుకోండి. తర్వాత మళ్ళీ క్రౌచ్ అయ్యి ఇటువైపు ఇలా వేసుకోండి. ఇటువైపు కూడా వేసుకోండి గైస్. ఓకే, ఇప్పుడు మనం బ్యాంబో బ్లాక్స్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఇలా వేసుకోవాలి. ఇప్పుడు అవతల వైపు వెళ్ళి మనం వేద్దాం. ఓకే గైస్, మనం యువతల వైపు కూడా ఇలా అయితే వేసుకోవాలి. మనం అవతల వైపు కూడా వెళ్ళాలి. సో యువతల వైపు వచ్చేసిన తర్వాత మళ్ళీ క్రౌచ్ అయ్యి ఇలా అయితే వేసుకోండి. అటువైపు కూడా సేమ్ టు సేమ్ ఇలానే వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఏం చేయాలంటే మన బాక్స్ దగ్గరికి అయితే వెళ్దాం గైస్. సో ఇక్కడ మనకి వేరేవి అయితే కావాలి. సో ఇవైతే తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ మనం పైకి అయితే ఎక్కిపోవాలన్నమాట. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ మనం ఫుడ్ అయితే తిందాం. ఫుడ్ అయితే తినేసాను. సో ఇప్పుడైతే మనం పైకి అయితే ఎక్కిపోదాం. ఒక్క సెకండ్ గైస్, ఇక్కడ అవి పడిపోయాయి, మనం పిక్ చేసుకుందాం. ఓకే, పిక్ చేసుకున్నాను. ఇంకా మనం పైకి అయితే ఎక్కిపోదాం. ఓకే గైస్, పైకి అయితే వెళ్ళిపోదాం. గైస్, బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సౌండ్స్ వస్తే ఐఎమ్ సారీ. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇటువైపు అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా వేసుకొని దాని మీద ఇంకోటి అయితే వేసుకోండి. ఓకే, తర్వాత దీని పైకి వచ్చి ఇక్కడ ఒకటి వేయండి, దానిపైన ఒకటి వేయండి. ఒక సెకండ్ ఆగండి, నేను చూసుకుంటున్నాను. ఓకే, దానిపైన ఒకటి వేసిన తర్వాత మళ్ళీ పక్కన ఒకటి వేసి, మళ్ళీ పైన ఒకటి వేసి, మళ్ళీ పక్కన ఒకటి వేసి, మళ్ళీ పైన ఒకటి వేయాలి, మళ్ళీ ఇంకోటి పైన వేయాలి. అంతే గైస్, సింపుల్. మీరు చూస్తున్నారు కదా, సో చూసే విధానంలో మీరు చేస్తే సింపుల్గా అయిపోతుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ టు సేమ్ 2 వేసుకోవాలి. ఆ తర్వాత పైకి అయితే వెక్కి అయితే వేయండి గైస్. అంతే, సింపుల్. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధానంలో వేసేయండి. అంతే గైస్, కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే యువతల వైపు అయితే వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా వేయాలి. ఇక్కడ బ్లాక్ వేసి దాని మీద అది వేసి పక్కన ఒకటి అయితే వేయాలి. తర్వాత కొంచెం పైకి వెక్కి మళ్ళీ అంతే గైస్, సేమ్ విధానం. ఇక్కడ కూడా ఒక బ్లాక్ ఇలా వేసి దానిపైన ఇంకో బ్లాక్ అలా వేసుకుంటూ రావాలన్నమాట. అంతే గైస్. సో ఇప్పుడు మనం ఇటువైపు నుండి కూడా సేమ్ టు సేమ్ అలానే వేసేద్దాం.
గైస్ ఇందులో ఏం లేదు, మీరు కొంచెం సింపుల్గా అర్థం చేసుకుంటే ఇది కంప్లీట్ అయితే ఈజీ చేసి ఇవ్వచ్చు. నేను ఇంకా మీకు అయితే చెప్పాలి కానీ నేను చాలా క్లిప్స్ వచ్చేసి ఇక్కడైతే లేపేశాను గైస్. ఎందుకంటే చాలా మిస్టేక్స్ నేను కూడా చేశాను యాక్చువల్గా చెప్పాలంటే, అవన్నీ తీసేసాను అనమాట. ఎందుకంటే అవి కూడా ఉన్నాయి అనుకోండి, మళ్ళీ మిస్టేక్స్ని తీసేసి మళ్ళీ వేసాను అనుకోండి, వీడియో ఇంకా ఇంకా ఎక్కువ టైం అయితే పడుతుంది, మీరు చూడడానికి కూడా బోర్ కొడుతుంది. అందుకే నేను అవన్నీ తీసేసాను. ఇప్పుడైతే మనం ఈ బ్లాక్స్ అయితే ఎక్కువగా అయితే మనకు కావాలి. ఇవి తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ క్రౌచ్ అవ్వండి గైస్. క్రౌచ్ అయిన తర్వాత ఇలా మీరు లైన్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా. సో ఇలా వేసుకొని మళ్ళీ అటు నుండి కూడా సేమ్ టు సేమ్ అలా వేసుకుంటూ వచ్చి ఇక్కడైతే మనం అయితే లింక్ చేసేయాలి. అంతే గైస్, లింక్ అయిపోయింది. ఇంకా ఓకే గైస్, ఇటువైపు కూడా సేమ్ టు సేమ్ అలానే. గైస్ ఇక్కడ నేను కొంచెం మిస్టేక్ అయితే చేశాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫుల్ బ్లాక్ అయితే వేయండి. నేను హాఫ్ బ్లాక్ అయితే వేసాను. అంటే ఇది ఇప్పుడు వేస్తున్నాను కదా, ఇదైతే వేయకండి, ఫుల్గా ఉంటుంది కదా. సో ఆ బ్లాక్ అయితే ఇక్కడ వేసేయండి, కరెక్ట్గా అయితే ఉంటుంది. మరేం పర్లేదు గైస్. సో మనమైతే కిందకి వెళ్ళి కూడా అది అయితే కంప్లీట్ చేసి ఇవ్వచ్చు. సో మీరు కూడా ఈ మిస్టేక్ అయితే చేయకండి, నేను వేసానని మీరు కూడా వేసేయకండి. అక్కడ ఫుల్ బ్లాక్ వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇదిగోండి గైస్, ఇలా అయితే వేసుకోండి. మళ్ళీ ముందుకు వెళ్ళి వేసుకుంటూ వచ్చేయడమే ఇంకా. ఓకే గైస్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్లాక్ అయితే తీసేయండి, తీసేసి ఇదైతే వేసేయండి. అంతే గైస్, కంప్లీట్ అయిపోయింది. సో ఇటు సైడ్ అయితే మనం కంప్లీట్ చేసాం కదా, సో మనం అటు నుండి కూడా కంప్లీట్ చేసుకుంటూ రావాలి. అంతే, సేమ్ టు సేమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధానంలో అయితే చేసుకుంటూ వచ్చేయండి. అంతే గైస్, కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నాను గైస్, ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ చేస్తున్నానేమో. ఓకే గైస్, ఇటు సైడ్ అయితే వచ్చేసాను. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ గైస్, సేమ్ విధానంలో మనం ఇక్కడ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా. సో ఇక్కడ కూడా బ్లాక్ అయితే తీసేయండి, ఆ తర్వాత ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా. అవతల వైపు అయితే దూకేద్దాం. ఓకే, వేసేసి దూకేద్దాం. ఓకే గైస్, దూకేసాం. సో ఇటు కూడా అలానే వేసేయాలి గైస్. ఇక్కడైతే స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను. కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇటువైపు అయితే మనం వచ్చేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే గైస్, ఇలా మీరు స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా. సో ఇక్కడైతే స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను, వీడియో లెంత్ అవ్వకుండా ఉన్నాను కోసం. మనమైతే వేసేసాం. ఇంకా ఇక్కడ మనం చెయ్యాలి, కానీ నైట్ అయిపోయింది కాబట్టి మనం స్లీప్ అయితే వెయ్యాలి. సో ఇక్కడ ఎక్కడ కానీ బెడ్ అయితే పడదు. సో అవతల వైపు అయితే వెళ్ళి అయితే అక్కడైతే వేద్దాం. ఇక్కడ ఈ బ్లాక్స్ మీద పడదు గైస్. సో ఇక్కడైతే వేసేసి స్లీప్ అయితే వేసేద్దాం. ఓకే గైస్, ఓకే మళ్ళీ మార్నింగ్ అయిపోయింది. ఓకే గైస్, మనం ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనకైతే ఇందాక వేసాం కదా, సో అవే మనకు కావాలి. ఇప్పుడు మనం తీసుకొని ఇంకా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. కంప్లీట్ చేసాం మనం. ఇప్పుడు మనం అవతల వైపు అయితే వెళ్ళాలి. సో యువతల వైపు కూడా సేమ్ టు సేమ్ గైస్, ఇక్కడ నుండి టోటల్గా స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను. సేమ్ అవతల వైపు ఎలా వేసానో యువతల వైపు కూడా అలానే వేస్తాను. సో ఇంకెందుకు, ఇక్కడ నుండి అయితే స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను. మనం అయితే కంప్లీట్ అయితే చేసాం. ఇంకా ఇక్కడ ఇంకేం పని లేదు గైస్, కిందకైతే దిగిపోదాం. ఓ గైస్, డ్యామేజ్ తగిలింది. ఓకే పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఇవైతే వేయాల్సి ఉంటుంది.
ఈ బ్లాక్స్ ఇంకా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా. సో ఇక్కడ నుండి మళ్ళీ స్పీడ్ అయితే పెడుతున్నాను. అయితే మీరు శ్రద్ధగా ఇక్కడ కూడా మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా కరెక్ట్గా వేయాలి, వేయకపోతే లుక్ అయితే రాదు. సో నేను ఎలా వేస్తున్నానో అచ్చం అలానే వేయండి. ఇక్కడైతే నాకు చాలాసార్లు మిస్టేక్ అయితే జరిగింది. ఇక్కడ నేను చాలా టైం ఇక్కడే వేస్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ నేను ఎలా వేస్తున్నానో అచ్చం అలానే వేయండి, అప్పుడే మీకు కరెక్ట్గా అయితే వస్తుంది. మళ్ళీ ఇటువైపు అయితే వచ్చి ఇక్కడ ఇలా బ్లాక్ వేసి ఇంకా ఇక్కడ నుండి ఇంకా అలా వెళ్ళిపోవడమే. సో ఇక్కడ నుండి మళ్ళీ స్పీడ్ అయితే పెడుతున్నాను. ఇక్కడ కాసేపు నేను వీడియో అయితే ఆపాను, అది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడే నైట్ అయిపోయింది. సో మళ్ళీ స్లీప్ అయితే వేసేద్దాం. ఓకే గైస్, స్లీప్ అయితే వేసేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, గైస్ మన దగ్గర లేదు, అది మనం తెచ్చుకుందాం. ఓకే, ఇదైతే మనకు కావాలి. దీంతో డట్ బ్లాక్స్ వచ్చేసి ఈజీగా బ్రేక్ అయితే అయిపోతాయి. ఓకే, ఎలా అయితే మీరు తీసుకున్న తర్వాత మన దగ్గర మళ్ళీ లేవు గైస్, సో తెచ్చుకుందాం. ఈ బ్లాక్స్ అయితే మనకి చాలా అవసరం. సో అక్కడక్కడ మీకు కట్ అయిన లాగా ఉంటుంది, ఏమనుకోకండి, కొన్ని నేనే కావాలని లేపేసాను అవి. ఓకే గైస్, ఇక్కడ మీరు ఇలా అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇటువైపు ఇక్కడ ఒకటి ఇలా అయితే వేసుకోండి. ఓకే గైస్, నేను అక్కడక్కడ ఎందుకు లేపేసానంటే అవి అనవసరమైనవి అనమాట, అందుకే తీసేసాను. వీడియో తక్కువగా ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను గైస్. సో ఇప్పుడైతే మనకి గ్లాసులు అయితే కావాలి. సో ఈ నిచ్చెన ఇంక తీసేద్దాం, మనకి పైన మరి పని లేదు. మనం గ్లాస్ కిటికీలాగా అయితే ఇవైతే వేయాల్సి ఉంటుంది ఇలా. సో ఇలా మనం ఎక్కడెక్కడైతే గ్లాసెస్ పడతాయో అక్కడక్కడైతే వేసేయాలి. ఇక్కడ నుండి స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను, చూసేయండి. కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సినవి, ఓకే గైస్, ఈ లైట్ల లాగా ఉన్నాయి కదా, ఇవైతే కావాలి. అవి లాంతర్ లాగా ఉన్నాయి గైస్. సో పూర్వం అనుకుంటా, నాకు తెలిసి ఇవి వాడేవారు. సో ఇవి అలా ఉన్నాయి, వీటి పేరేటో నాకు తెలీదు, అసలు ఏ పేరు నాకు తెలీదు, ఏమనుకోకండి. సో ఈ చైన్ లాంటిది ఇక్కడ మీరు ఇలా అయితే వేసుకోండి, దానికి ఈ లైట్ అనేది పెట్టండి ఇలా, అంతే ఇంకా. సో సెట్ అయితే అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే ఇలా మీరు పెట్టుకుంటూ ఇంకా వెళ్ళిపోవడమే. ఇక్కడ నుండి మళ్ళీ స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను, చూసేయండి. కంప్లీట్ అయితే అయిపోయింది. సో లైట్స్ వచ్చేసి మీరు ఈ హౌస్ లాగా ఉంది కదా, సో దీని చుట్టూరు అయితే పెట్టాలి మీరు. అదైనా మొత్తం పెట్టేకండి, జస్ట్ అంచుల్లోని మాత్రమే పెట్టండి, సరిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడైతే ఇవైతే మనకి చాలా అవసరం. ఈ బ్లాక్స్ అయితే తీసుకోండి, ఈ హాఫ్ బ్లాక్స్ అయితే తీసుకొని ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకా చాలా సింపుల్ ఇది. సో ఇక్కడ నుండి స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను, చూసేయండి. కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ అయితే వేసేయండి. ఇప్పుడు ఇక్కడ నేను మిస్టేక్ అయితే చేశాను కదా, సో దాన్ని అయితే మనం అయితే పూర్తి చేసేద్దాం. ఇప్పుడు ఇలా అయితే వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది, అంతే గైస్, కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు మాత్రం ఈ మిస్టేక్ అయితే చేయకండి, చెప్పాను కదా, ఫుల్ బ్లాక్ అయితే మాత్రమే వేయండి అక్కడ. ఇప్పుడు నా చేతిలో ఉండే బ్లాక్స్ వచ్చేసి వేయకండి. ఆ తర్వాత ఇక్కడ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న విధానంలో అయితే వేసుకోండి, అంతే గైస్. చూడండి, ఈ విధానంలో అయితే వేసుకోండి. ఇప్పుడైతే మనం లైట్లు అయితే పెడదాము. వీటిని లైట్లని పిలిచేస్తున్నాను, చెప్పాను కదా, నాకు ఏది అనిపిస్తే అది అయితే పలికేస్తున్నాను. వీటిని ఏమంటారో మీరే చెప్పండి. ఓకే గైస్, ఇలా అయితే వేయకూడదు, మనం ఇదైతే తీసేయాలి. ఓకే, తీసేసాను. ఇక్కడ ఎలా వేయాలంటే ఒక బ్లాక్ అనేది వదిలేసి ఒక బ్లాక్ దగ్గర అయితే వేయాలి, అలా అనమాట. ఇగో ఇక్కడ చూడండి మీరే,
ఒక బ్లాక్ వదిలేసి వేస్తున్నాను కదా, సో ఆ విధానంలో అయితే వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా చూసుకొని వేయండి కరెక్ట్గా. ఓకే, ఒక బ్లాక్ అనేది మనం వదిలేయాలి, ఇక్కడైతే వేయాలి అలా అనమాట. సో ఇక్కడ నుండి స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను. వేసేసాను. అటు సైడు ఇటు సైడు ఒక బ్లాక్ తప్పించి ఒక బ్లాక్ దగ్గర అయితే వేయాలి. సో వేసేసాను. ఇక్కడ కొంచెం ఒకటైతే ఎగస్ట్ వేసేసాను, ఇది మనం తీసేద్దాం. ఓకే, ఇటువైపు తీసాను, అటువైపు కూడా తీసేద్దాం. ఓకే గైస్, ఇటువైపు కూడా తీసాను. అంటే ఇక్కడ ఒక బ్లాక్ అనేది మనం వదిలేయాలి. ఓకే గైస్, నైట్ అయిపోయింది, స్లీప్ వేసేద్దాం. ఓకే గైస్, మళ్ళీ మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం బాక్స్ దగ్గరికి అయితే వెళ్దాం. మనకి వేరేవి కావాలి. ఎక్కడ ఉన్నాయి? ఓకే గైస్, ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, ఇవైతే కావాలి. సో ఇవైతే తీసుకోండి. తీసుకొని ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంతే గైస్. సో ఇక్కడ ఒక లైటు, ఇక్కడ ఒక లైటు. ఇప్పుడు వచ్చేసి మనం ఇవైతే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇదైతే కొంచెం కరెక్ట్గా వేయాలి. ఇక్కడ ఒకటి, ఇంకా ఇటు దుక్కు తిరిగి ఇక్కడ ఒకటి, ఇలా వేసేసిన తర్వాత లైట్స్ అయితే తీసుకొని ఇక్కడ ఒక లైటు, ఇక్కడ ఒక లైటు. ఓకే గైస్, సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు బాక్స్ దగ్గరికి అయితే వెళ్దాం. సో మనకి వేరేవి అయితే కావాలి. సో మనకు కావాల్సినవన్నీ ఇక్కడైతే మనం తీసుకుందాం. గైస్, వీడియో కొంచెం లెంత్ అయితే ఏమనుకోకండి. మీకు అయితే నేనైతే చెప్పాను కదా, వీడియో వచ్చేసి నేను రికార్డ్ చేసినప్పుడే 1:30 నిమిషాలు అయితే టైం పట్టిందనమాట. సో ఎడిటింగ్లో చాలా దగ్గర ఇంకా స్పీడ్ పెట్టి చాలా వరకు తగ్గించాను నేను. సో లెంత్ అయితే ఏమనుకోకండి. నా ఉద్దేశం ఏంటంటే క్లియర్ కట్గా మీకు చెప్పాలని. జస్ట్ నేను స్పీడ్ పెట్టేసి నార్మల్గా వీడియో అయితే పెట్టేవచ్చు. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు అన్నీ క్లియర్ కట్గా అర్థం అవ్వాలని అయితే నీట్గా చెప్తున్నాను, ఇంకేమనుకోకండి. అలాగే నా వాయిస్ ఓవర్ ఏమైనా మిస్టేక్ ఉంటే ఏమనుకోకండి, నేను ఇంకా బెటర్గా మార్చుకుంటాను. ఓకేనా? ఓకే గైస్, మనం ఫుడ్ తినేద్దాం. మనకు కావాల్సినవన్నీ నేను తీసుకున్నాను. ఓ గాయస్, ఇక్కడ మిస్టేక్ వచ్చింది, చూసారు కదా మీరు. అటువైపు ఒకలాగుంది, ఇటువైపు ఒకలాగుంది. సో దీన్ని నేను ఆఫ్లైన్లో సెర్చ్ చేసుకుంటానులే. అంటే ఇప్పుడు యువతల వైపు వచ్చింది కదా, అలా రావాలి. మరేం పర్లేదులే గాయస్, నేను చేసుకుంటాను తర్వాత. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బాక్సెస్ తీసుకొని, ఓకే ఇక్కడ ఒక బాక్స్ వేసి తర్వాత ఇటువైపు కూడా వెయ్యాలి. ఇక్కడ ఒక బాక్స్ అయితే వెయ్యాలి గాయస్. ఆ తర్వాత ఏం చేయాలంటే మనకి ఇప్పుడు వేరేవైతే కావాలి. అవి నేను తీసుకురాలేదు గాయస్, సో తెచ్చుకుందాం. ఓకే, ఇవైతే కావాలి. మనం ఇది తీసుకొని ఇక్కడ వెయ్యాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, ఇలా 3 లైన్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉండండి గైస్, మళ్ళీ నేను మర్చిపోతున్నాను, అవసరమైనవన్నీ తెచ్చుకోవాలి. సో ఏవి అవసరం పడితే అప్పుడు ఇలా అవి అయితే తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇవి తీసుకొని ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వేసుకోవాలి గైస్. వేసుకున్న తర్వాత మనకి ఏం కావాలంటే మనకి ఇప్పుడు ఇవైతే కావాలి. ఇవి తీసుకొని ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి అయితే ఇలా అయితే వేసుకోవాలి. తర్వాత ఇవి కూడా మీరు తెచ్చుకొని వేసుకోండి. నేను ఇక్కడ కొన్ని స్కిప్ చేసేస్తున్నాను బాక్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చినవి, ఎందుకంటే అది కూడా మళ్ళీ పెట్టానంటే ఇంకా వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది. సో నాకు వీలైన దగ్గరల్లా స్కిప్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఇవైతే తీసుకోండి గైస్. ఇటువైపు ఇవి ఎలాగైతే వేసేయండి. ఇటువైపు ఇలా పెట్టి దీంట్లో ఈ పువ్వుల మొక్కలాగా ఉంది, ఇదైతే పెట్టేయండి, అంతే గైస్. సో ఇప్పుడు వచ్చేసి మనకి
తర్వాత ఈ ఫ్రేమ్స్ అనేవి తీసుకొని ఇలాగైతే వెయ్యండి గైస్. సో కిందకి మీరు క్రౌచ్ అయ్యి వెయ్యండి, అప్పుడే పడతాయి, కాకపోతే పడవు. ఇవ్వండి చూడండి, ఇప్పుడు క్రౌచ్ అయ్యాను కదా, మళ్ళీ లెగిసి వెయ్యాలి. ఈ ఎంబ్రాయిడ్స్ వచ్చేసి ఇగో ఇలా వేసి ఇలా వెయ్యాలి, అంతే గైస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే గాయస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఆ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా అవి క్రౌచ్ అయ్యి వెయ్యండి. ఈ ఎంబ్రాయిడ్స్ వచ్చేసి మళ్ళీ క్రౌచ్ నుండి మళ్ళీ పైకి లెగిసి వెయ్యాలి, అప్పుడే కరెక్ట్ పడతాయి అవి. సో అంతా కరెక్ట్గా ఉంది అని చూసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇవైతే కావాలి, సరిపోతాయి ఇవి. సో చూద్దాం. ఇప్పుడు మనం ఆ చివరికి అయితే వెళ్ళిపోవాలి గైస్ ఇలాగా. ఓకే గైస్, ఇలా చివరికి వచ్చేసిన తర్వాత ఇలా అయితే వేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకా ఇలా వేసేయడమే అనమాట. ఆ బ్లాక్కి ఈ బ్లాక్కి మధ్యలోనే వేసేయాలి. సో అప్పుడైతే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుండి స్పీడ్ అయితే పెడుతున్నాను. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు బయటకు వచ్చేసిన తర్వాత నేను స్కిప్ చేస్తాను అక్కడ. సో ఇవన్నీ మనకు కావాలి, ఇవి మీరు చూసుకోండి నీట్గా. నేను ఏవేవి వేస్తున్నానో మీరు అవే వేసేయండి. ఇక్కడ ఇదైతే మనం వేసుకోవాలి. వీటి పేరేటో నాకు తెలీదు, ఒకవేళ మీకు తెలిస్తే కిందనైతే కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇది తీసుకొని ఇది ఎక్కడైతే వెయ్యాలి. ఆ తర్వాత మనం ఏం వెయ్యాలంటే ఓకే గైస్, ఇదైతే వేద్దాం. ఇది తీసుకొని మనం ఇక్కడైతే వెయ్యాలి. ఇంకా నెక్స్ట్ ఏం వేయాలంటే మనం ఇదైతే తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత ఇది ఎక్కడైతే వెయ్యాలి. ఇంకేమున్నాయి గైస్, మనకి వేరేదైతే కావాలి, ఈ బ్లాక్ అయితే కావాలి. సో మనమైతే ఇది తీసుకొని ఇది ఇక్కడైతే వెయ్యాలి. మనం ఇక్కడ ఏం వేయాలంటే అంతా కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటున్నాను. ఇది తీసుకొని ఇక్కడైతే వెయ్యాలి. లాస్ట్న ఏది వేయాలంటే ఇదైతే వెయ్యాలి గైస్, అంతే గైస్. మనం ఒక సైడ్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే గైస్, ఇక్కడ నుండి నేను టోటల్గా స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను. సో నేను ఎలా చేస్తున్నానో మీరు అలాగే చేయండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ బాక్సెస్ వేయాలి గైస్. దీని మీద ట్రాప్ డోర్స్ ఉంటాయి కదా, సో అవి అయితే వెయ్యాలి, అది కాన్సెప్ట్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా అయితే వెయ్యాలి. ఇక్కడ నుండి స్పీడ్ అయితే పెడుతున్నాను. మీరే చూసారు కదా, నైట్ అయిపోయింది, జాంబీస్ కూడా వచ్చాయి. మీరు అక్కడ ఏమి లేదు గైస్, బాక్స్ అయితే వెయ్యాలి. వేసిన తర్వాత దాని మీద ట్యాప్ డోర్ అయితే వెయ్యాలి. మీరు కిందకి క్రౌచ్ అయితే వెయ్యండి, కరెక్ట్గా అయితే పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలానే చెయ్యాలి. సో ఇక్కడ నుండి స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను, చూసేయండి. అంటే ఇక్కడ వేరే వెయ్యాలి. సో ఏవే వేస్తున్నానో మీరు నీట్గా చూసుకొని అయితే వేసేయండి. మొత్తానికైతే కంప్లీట్ చేశాను. అండ్ ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు నాకు 1:30 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఎడిటింగ్ చేసిన తర్వాత 40 నిమిషాలు అయితే అయ్యింది ఇప్పటికి. సో దీనికోసం చాలా కష్టపడ్డాను గైస్. సో లాస్ట్ వరకు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ గైస్. దీనికి నేను చాలా కష్టపడ్డాను. నాకు ఎక్కువ మంది ఎవరు చూడక్కర్లేదు గైస్, కనీసం నా వీడియో 100 మంది చూసినా నాకు చాలు. కనీసం ఈ 100 మంది అయినా చూశారు కదా అని నాకు అనిపిస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు విలేజర్స్ని అయితే తీసుకురావాలి. సో వాళ్ళని కూడా తీసుకొచ్చేద్దాం, ఎందుకంటే విలేజర్స్ అయితే కంపల్సరీ కావాలి కదా. సో అక్కడైతే స్పీడ్ అయితే పెట్టేసి మీకు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మనం విలేజర్స్ని అయితే తీసుకురావాలి కదా. సో ట్రాక్స్ వచ్చేసి ఎలా వేసుకోవాలో మీకు ఇక్కడ నుండి స్పీడే పెడతాను, చూసేయండి. లాస్ట్దే కదా, సో ఇది కూడా మీరు చూసిస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ట్రాక్ అనేది వేసుకుంటూ రావాలి. సో అక్కడ మీరు ఈ బ్లాక్ అన్ని తీసేసిన తర్వాత
మళ్ళీ ఈ బ్లాక్ అనేది వేసేయండి. ఎందుకంటే మనకి అలా ఉంటే పడదు ట్రాకు. ఆ తర్వాత ఇలా ట్రాక్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇక్కడ నుండి స్పీడ్ అయితే పెడుతున్నాను చూసేయండి. మొత్తానికైతే విలేజర్స్ బేస్ వరకు అయితే ట్రాక్ అయితే వేసేసాను. ఇప్పుడు మనం విలేజర్ని అయితే దాంట్లోకి అయితే వెక్కించాలి. వాడు బయటికి వెళ్ళిపోయాడు, మనం కూడా బయటికి వెళ్దాం. ఓకే, డోర్ తీసుకొని బయటికి వెళ్ళి జస్ట్ ఇలా దాంట్లోకి కొంచెం అటింగా వాడిని ఇలా తోస్తే చాలు, దాంట్లో ఆటోమేటిక్గా సెట్ అయిపోతాడు ఆడే. సో ఆ తర్వాత ఇలా తోసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా మన బిల్ చేసాం కదా అక్కడికైతే వీన్నైతే డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. ఇంకా జస్ట్ మీరు తోస్తే చాలు. మీకు అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను గైస్ మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఈ ఒక్క విలేజర్నే మీకు అక్కడ ఎలా సెట్ చేశాను అనేది చూపిస్తాను. తక్కిన విలేజర్స్ అందరినీ సేమ్ టు సేమ్ అలానే సెట్ చేయాలి. దీంట్లో పెద్ద మార్పు ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఈ విలేజర్ని నేను ఎలా పెట్టానో మిగతా విలేజర్స్ని కూడా మీరు అలాగే పెట్టేయండి. ఒకవేళ బిల్ చేస్తే, లేదు మేము చూస్తున్నాం అన్న వాళ్ళైతే హ్యాపీగా చూసేయండి. సో ఇదైతే బిల్ చేద్దాం అన్న వాళ్ళకైతే నేనైతే క్లియర్ కట్గా చెప్పాలని అయితే అనుకుంటున్నాను. తర్వాత ఈ ట్రాక్ అయితే తీసేయండి. తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇది ఇలా తీసుకొని ఇలా వేసేయాలి. అంతే గైస్, చూసారా చాలా సింపుల్. సో ఇప్పుడు మనం మైండ్ కార్డ్ అనేది తీసేయాలి. సో విలేజర్ని కొట్టేసాను నిస్కారంగా. ఓకే, ఇటు దుక్కు వచ్చి ఇలా తీస్తే సరిపోతుంది గైస్. అంతే సింపుల్గా వాడు ఇంకా సెటప్ అయిపోతాడు, మరి ఎటు కదలడు. వాడితో మనం ట్రేడింగ్ చేసుకోవడమే ఇంకా. సో ఇంకా మిగతా విలేజర్స్ని అందరినీ ఇలాగే ఇంకా కంప్లీట్గా ఇప్పుడు ఎలా అయితే తీసుకొచ్చానో బేస్ దగ్గర నుండి అలానే తీసుకురావాలి. సో మొత్తం అందరినీ తీసుకొచ్చేసిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా. ఓకే గైస్, ఫైనలీ అందరినీ అయితే తీసుకొచ్చేసాను. మీరే చూడండి, మీకు ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఇంకా అందరినీ తీసుకొచ్చేసాను అనమాట. ఇంకా వీళ్ళతో మనం ఇంకా ట్రేడింగ్ చేసుకోవడమే. మీకు ఇప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తానండి. అవతల వైపు కూడా ఉంది గాయస్, ఇదిగోండి అందరినీ విలేజర్స్ని అందరినీ తీసుకొచ్చేసాను. గాయస్ ఎవరెవరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారో అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నేను ఇంకా చాలా గేమ్స్ అయితే ఆడుతాను. అలాగే ఈ వీడియో నచ్చిందా లేదా కిందనైతే కామెంట్ చేయండి. అలాగే గైస్ వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి ఈ వీడియో అయితే కనబడుతుంది, వాళ్ళు కూడా చూస్తారు. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్ గైస్.